ఏర్పాటు చేయలేకపోయారు. అలాంటిది విజయ్ గారు పార్టీ ఫిబ్రవరి 2024 ఏర్పాటు చేశారు. టీవీకే తమిళ నేపథ్యం తమిళ విజయ సంఘం, తెలుగులో అనువదిస్తే ఆ పార్టీ పేరు తమిళ విజయ సంఘం. తమిళ పేరు మీద అంటే ద్రవిడియన్ పేరు మీద లేకుండా అక్కడ పార్టీలు పెట్టరు. అలాంటిది ఈయన ద్రవిడియన్లో లేకుండా నేను తమిళ్ అని పేరు మీద తెలుగుదేశం పార్టీ లాగా తమిళ్ ఆధారంగా పెట్టినటువంటి పార్టీ, ఆ పార్టీ ఈ 2 సంవత్సరాల్లోనే అధికారంలో రావటం అనేది నిజంగా ఒక అధికారం వచ్చే దిశగా వెళ్తున్నారు. ఇప్పుడు లీడ్స్ అయితే చూస్తుంటే ఆయన 108 లీడ్స్ చూపిస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో 108. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 కావాలి. ఒకవేళ సాయంత్రం కనుక ఆయనకి ఏమన్నా ఒక 5, 10, 15 తగ్గితే అప్పుడు హంగు ఏర్పడుతుంది. అప్పుడు ఎవరు ఏమి సపోర్ట్ ఇస్తారు, ఎవరు సపోర్ట్ ఇస్తారు ఏంటి అన్నది చూడవలసిన అవసరం ఉంది. ఏదైతే తమిళనాడు ప్రజలైతే స్పష్టంగా మార్పు కోరుకున్నారు, ద్రవిడియన్ రాజకీయాల నుంచి దూరంగా జరిగిపోయి ఆ యొక్క పాత చింతకాయ పత్తి రాజకీయాలు వద్దు, మాకు కొత్త రాజకీయాలు. అలాగే సినీ నటులకి గుడి కట్టిన నేపథ్యం తమిళకు ఉంది. ఖుష్బు గారికి కూడా గుడి కట్టారు. అంటే ఇప్పటికీ ఆ రాష్ట్రంలో సినీ నటులకి ఏమాత్రం క్రేజ్ పోలేదు, ఒక ఊపు ఉన్నట్టు. గతంలో 2006లో విజయకాంత్ గారు వచ్చారు. ఆయన 234లో స్థానాలు పోటీ చేశారు. 8.3% ఓట్లు వచ్చాయి. ఆయన ఒక్కడే గెలిచారు. అయితే అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు జయలలిత గారు ఉన్నారు, కరుణానిధి గారు స్టాల్వార్డ్స్ తో ఢీకున్నాడు ఆయన. ఇప్పుడు విజయ్ గారికి ఎన్ని కలిసి వచ్చినాయి, స్టాల్వార్డ్స్ లేరు. సో ఆ రకంగా ఈయన ముందుకు వెళ్ళటం అన్ని ఈ రకంగా ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ కోసం యువత కావచ్చు, మహిళలు కావచ్చు మనకు కనిపిస్తుంది. అంటే మహిళలు, యువత. ఇంకోటి మేనిఫెస్టో ప్రకారం చూసుకుంటాయంటే అన్ని పార్టీలు ఆల్మోస్ట్ అన్ని చెప్పి ప్రపంచంలో ఉన్నాయని చెప్పేసి అన్ని ఇస్తామని చెప్పారు. పెద్ద గొప్ప మేనేజ్ ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ అంటే చెప్పడానికి లేదు. విజయ్ గారు కూడా అనేకమైనటువంటి పాపులిస్టిక్ స్కీమ్స్, బంగారం కూడా ఇస్తా అని చెప్పి తులం బంగారం. అవునవును వర్మ గారు అవునండి తులం బంగారు ఇస్తా అన్నారు. సో అలాగా అందరు కానీ చెప్పారు. మేనిఫెస్టో చూసి ఓట్లేసారని నేనైతే అనుకోవట్లేదు. విజయ్ గారికి ఒక క్రేజ్ లో ఇచ్చారనుకుంటున్నా. అయితే ఏదైతే ఆరోపణ చేస్తున్నారో విజయ్ ఏదో పెంచామని, ఇప్పుడు కరూరు తొక్కిసలాట జరిగింది, అక్కడ 41 మంది చనిపోయారు, దురదృష్టకర ఘటన. ఆ ఘటన మీద అక్కడ డిఎంకే ప్రభుత్వం ఎస్ఐటి ఏర్పాటు చేశారు. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అక్టోబర్ 25న ఒక తీర్పు ఇచ్చింది. ఏంటి ఆ తీర్పు? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో సిబిఐ విచారణ. సిబిఐ విచారణ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో. మేమేదో భారతీయ జనతా పార్టీ సిబిఐ చేశారు, ఈడీ చేశారు, ఎందుకంటే రావు గారు చెప్తున్నారు ఆయన సమాచారం లోపం అనుకుంటా. మేమే వేయలేదు, సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క నేతృత్వంలో ఉన్నారు. అలాగే ఈడీ రైడ్లు ఏమి విజయం మీద అవ్వలేదు, లేని విషయం రావు గారు చెప్తారు, నాకు అర్థం కాలేదు. అలాగే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ ఉన్నాయి, అది ఎప్పటి నుంచి కాదు 10-12 ఏళ్ళుగా ఉన్నాయి. పులి సినిమా నటించారు చూడండి, అప్పుడు కూడా ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ పడింది. 15 కోట్లు బయటకు వచ్చాయి, దాని మీద ట్యాక్స్ కట్టమన్నారు. 2020లో రవికిరణ్ గారు ఒక అద్భుతమైన విజయాన్ని ఆయన చూస్తున్నాడు. నిజంగా దేశ చరిత్రలోనే ఇదో ప్రపంచంలో ఉంది. సో సరే ఏం జరుగుతుంది ఏంటి అన్నది తర్వాత మనం చర్చిద్దాంలేండి. ఇప్పుడు మళ్ళీ పాత విషయాల కింద వాళ్ళు ఏదో సంబరాలు జరుపుకున్నారు. ఆ ఇంట్లో చూడండి ఎంత హుషారుగా ఉన్నారో. విజయ్ ఇంట్లో చూడండి, విజయ్ ఇంట్లో సంబరాల విజువల్స్ కూడా వాళ్ళు ఎక్స్క్లూజివ్ చేస్తున్నారు. అక్కడ మేమేదో చేసామన్నట్టు ప్రజలు ఫీల్ అవ్వకూడదు కదా. గఫూర్ గారు సారీ సార్, చాలా సేపు అయింది, మీరు వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న ఈ ట్రెండ్స్, మా రిపోర్టింగ్, సో దానివల్ల మిమ్మల్ని తీసుకోవడం ఆలస్యమైంది, సారీ. గఫూర్ గారు ఎలా చూడాలి తమిళనాడు వస్తున్న ఈ ట్రెండ్స్ ని?